వెంకటేశ్వర స్వామి గారికి ప్రసాదం లడ్డు గురించి ఇలా కామెంట్స్ చేశారండి. అది పూర్తిగా అవాస్తవం. అది ముందుగానే టీడీపీ నాయకులు, పొలిటీషియన్స్ వీళ్ళు ఏమనుకుంటారంటే ఏదైనా ఇష్యూ వస్తే దాన్ని పెద్ద చేసి బెనిఫిట్ చేసుకుందామని చూస్తారు సార్. అలా చేయడం తప్పులేదు. ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్నారంటే ఇప్పుడు ఎత్తుకు పై ఎత్తేస్తూ ఉంటారు, ఇదంతా కామనే. ఇందులో ఏదైతే వింతైన విషయం ఉందంటే డైరెక్ట్ శ్రీవారి భక్తులకి వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా, వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి వాళ్ళకి బెనిఫిట్ పొందే విధంగా ఎలక్షన్స్ ముందు ఇలా చేశారనమాట. ఎందుకంటే సార్ ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ అనేవి టీడీపీ పార్టీ ఎలా ఫాలో అవుతుందో తెలుసు. ఇంకా ఈ తిరుపతి లడ్డూని కవర్ చేయడానికి ఏదో ఒకటి క్రియేట్ చేస్తారు, కానీ క్రియేట్ చేయలే. ఎందుకు సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినాయి, దీన్ని ఏం వాళ్ళు అబద్ధంగా ప్రచారం చేయలేకపోతున్నారు. కాబట్టి సిట్ నివేదిక కూడా సిబిఐ కూడా అందరూ ఇచ్చారు, కొవ్వులు ఎటువంటి కలవలేదని చెప్పి. సో వీళ్ళు ఏంటంటే పాలిటిక్స్ కోసం ఇదివరకు ఎన్నడూ ఎవరు వాడినటువంటివి వీళ్ళు యూజ్ చేస్తున్నారు సార్. ఇప్పుడు అన్నీ ఉన్నదని అణిగి మణిగి ఉండిద్దండి, ఏమీ లేనిది ఎగిరెగిరి పడతా ఉంటుంది.